त्वां वाग्देवी च विद्महे ब्रह्मपत्नी च धीमहि तन्नो वाणी प्रचोदयात्। ओम महासरस्वत्यै नमः। कुलंभारत्यै नमो नमः। ముఖ్యంగా మనకు తెలిసినటువంటి సరస్వతి ఆలయాలలో ముందుగా మనకు వినిపించేది బాసర క్షేత్రము. క్లుప్తంగా తెలుసుకున్నట్లయితే శ్రీ బాసర క్షేత్ర దేవతా నిలయస్య గోదావరి నదీ తీరే వ్యాస మహర్షి ప్రతిష్ఠితాయాః సైకత విగ్రహ వీణాపాణి సంగీత సరస్వతి దృశ్యమావిర్భవే. ఆ వ్యాస మహర్షి తన తపోశక్తితో నిష్ఠతో ప్రతిష్ఠించినటువంటి వీణాపాణి సంగీత సరస్వతిగా అక్కడ దర్శనమిచ్చి భక్తులను తరింపజేస్తున్నది. ఇక రెండవ తల్లి శ్రీ వైష్ణవీ మాత జమ్మూ కాశ్మీర్లో ఉంది. తద్దేవత త్రిశక్తి రూపేణ దర్శనమాకృత్వయే. మూడు శక్తులుగా, మూడు అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి స్వరూపంతో ఆ తల్లి అక్కడ దర్శనమిస్తున్నది. కానీ ఇక్కడ మనకు ఈ యొక్క నంద్యాల, ప్రస్తుత నంద్యాల జిల్లా ఇదివరలో ఉన్నటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లాకు సుమారు మనకు 68 కిలోమీటర్లు కర్నూలు నుంచి ప్రయాణం చేస్తే ఆత్మకూరుకి చేరుతాం. కర్నూలు వరకు రైలు యొక్క సౌకర్యము మరియు విమాన రాకపోకలు కూడా ఆవిష్కారం ఉంది. ఇక్కడ నంద్యాల నుంచి అయితే 55 కిలోమీటర్లు ఆత్మకూరుకి బస్సు సౌకర్యం ఉంటే చేరుతాం. అక్కడి నుంచి 25 కిలోమీటర్లు కొత్తపల్లె మండలం శూపురం మీదుగా ఈ యొక్క కులంభారతికి చేరుకోవాలి. కానీ ఇక్కడ ఈ తల్లి స్వయంభూ శ్రీ కులంభారతి మాత చతుర్భుజాక్ష పాశాంకుశ అభయదస్త పుస్తకదాత్రి భగవత్పాద శంకరాచార్య ప్రతిష్ఠితా నవాంశ చక్రరాజతనయా శారదా మాత విద్యాం దేహి మే పాహి మాం విద్యాం దేహి మే పాహి మాం. ఎందుకంటే ఇక్కడ స్త్రీ పురుష భేదము కానీ కులమత భేదము కానీ లేకుండా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా విద్యా జ్ఞానం అనేది చాలా అవసరము. అటువంటి విద్యల కన్నా ఆలవారమైనటువంటి విద్యా ప్రదాయిని జగన్మాతే ఈ కులంభారతి మాత. అందుకనే కోరిన వారికెల్లా కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చగా కొలనులో వెలిసి మా తల్లి కొలను భారతి. ఈ యొక్క చదువుల తల్లి పక్కన ఎదురుగానే మనకు పాండురాజు యొక్క మనవడైనటువంటి ధర్మరాజు గారి మనవడు జనమేజయ మహారాజు సప్త శివాలయాలను నిర్మించడం జరిగింది. హిందూ సనాతన ధర్మ ప్రకారం ప్రతి ఆలయాలకి ఒక ధ్వజము, ఒక వాహనం ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాకుండా ప్రత్యేకతగా ఏకకాల ఏకధ్వజ ఏకనందీ సహిత ఏకమూర్తేన సప్తలింగేశ్వర ప్రతిష్ఠితం. 7 శివాలయాలను ఏకకాలంలో ఒక్క ధ్వజము, ఒక నందితోటి ప్రతిష్ఠించినటువంటి అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి శివాలయాలు. కాలక్రమేణా అన్నీ అవి పడిపోగా 11వ శతాబ్దంలో చాళుక్య వంశ మల్లభూపతిరాజు పునర్నిర్మాణం చేశాడని కూడా చరిత్ర చెప్తున్నది. తిరిగి కూడా మరి అన్నీ కూడా జీర్ణావస్థలో ఉండగా మన నంద్యాల కాశరెడ్డి ఆయన యొక్క శిష్యుడు రామచంద్రారెడ్డి ఆయన శిష్య బృందం ఆ మొత్తము 7 శివాలయాలు, ఒకటి శ్రీదేవి గుడితో కూడిన జనార్దన స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. 2009 డిసెంబర్న తిరిగి ఆ శివాలయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక ఈ ఆలయం 2016లో కృష్ణా పుష్కరాలప్పుడు 1 కోటి రూపాయలు అప్పుడు పుష్కరాల సందర్భంగా వచ్చిన డబ్బుతో ఇంతవరకు ఈ యొక్క ఆలయం నిర్మాణం జరిగింది. ఇక భవిష్యత్తులో జిల్లా నాయకులు తప్పగా కలిగింపచేసుకొని రాకపోకలు, రోడ్డు సౌకర్యం, ఈ దేవస్థానంలో మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు మిగతావి కూడా త్వరలో చేసి భక్తులకు రాకపోకలకు ఉండడానికి వసతి, తాగునీటి సౌకర్యాలు కలిగింపజేస్తే
భక్తులు తండోపతండాలుగా ఇప్పుడే ఎంతో సుదూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలుగా వస్తున్నారు. మాఘ శుద్ధ పంచమి, మనకు మాఘమాసంలో వచ్చేటువంటి వసంత పంచమి, శ్రీ పంచమి, అమ్మవారి పుట్టినరోజుని విశేషంగా చెప్పుకునేటువంటి ఆ రోజు కొన్ని వేల చిన్నారులకు అక్షరాభ్యాసాలు ఉంటాయి. దాదాపు వేల మంది ఇక్కడికి తరలి వస్తారు. దాదాపు 7-8 కిలోమీటర్లు పోలీసు వారు ఈ యొక్క ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా శ్రమిస్తేనే తప్ప ఆ యొక్క అనుకులేని ఆ యొక్క జనాలకు వారికి ఆ విధంగా రాకపోతే ఇబ్బంది లేకుండా చేయడమే కష్టతరంగా మారింది. ఆ విధంగా అభివృద్ధి చెందుతున్న ఈ ఆలయంలో జిల్లా నాయకులు కానీ అలాగే దేవస్థానం అధికారులు కానీ విశేషమైన కృషికి చేయాలని ఆశిస్తూ వాళ్ళు కూడా ఆ కృతులు చేయడంతోనే శ్రమిస్తారని ఆశిస్తూ ఆ భారతీయ మాత అందరినీ కూడా కాపాడాలని సర్వే జన సుఖనోహంతు మంగళాభివంతు పొలం భారతీ మాత క్షేత్ర దిన ప్రవర్తమానాభివృద్ధిస్తూ ఆ క్షేత్రము ఆ తల్లి దయతోటి ఆమెనే సొంతంగా కష్టపడి ఆమెనే అభివృద్ధి చేసుకొని భక్తులను కనిపించాలనుకుంటున్నా. నా పేరు చక్రపాణి, అర్చక, పొలం భారతీ క్షేత్రము, నంద్యాల జిల్లా, కొత్తగూడ మండలం, శివపురం గ్రామం. ఓం సరస్వతి నమః. సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. ఓకే స్వామి.